ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కోనసీమ జిల్లాలలో పలు మండలంలో లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సుమారు 16 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ముమ్మడివరం మండలం గురజాపులంక వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ఉధృతి కారణంగా లంక ప్రాంతాలు కోతకు గురవుతుండగా పంట పొలాలు భూములు నదిలో కలుస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని పలువురు గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులు పశువులతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు అధికారుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఎక్కువండి అది ఊరే చెప్పండి. ఊరు ముమ్మడివరం తాలూకా లంకపట్నం ఇంకండి. అది దోళ్ళ కోసం అంటే మాకు గడ్డి ఎక్కడ ఉంటుంది, మునిగిపోతుందండి. గడ్డి ఏమైపోద్ది, కింద ఉంటుందండి, మునిగిపోయింది. ఏం చేస్తున్నా, కట్టేసి ఉన్నాయండి పశువులు మెరక మీద. లేదండి, గడ్డి అడిగినామండి. రైతుకి 3 గల్లయి 4 గల్లయి ఉంటాయండి ఇక్కడండి. మొత్తం ఎన్ని పశువులు అంటే మొత్తానికి ఈ పేటకి ఆ పేటకి అయితే దగ్గరగా ఒక 1000 పైన ఉంటాయండి, 2000 దగ్గర ఉంటాయండి. లేదండి, ఇక తాటర్ ఉండాలండి. డైలీ తాటర్ వస్తే సరిపోద్ది వీటికి. లంకలో ఉన్నాయండి. ఇంకా 3 అడుగులు 60 కదండి. 60కి అయితే ఇంక అక్కడ ఏమి ఉండదండి, మెరకు కూడా ఉండదు. ఇప్పుడు 56 అయితే మరి అక్కడ దిగింది అంటున్నారు కొద్దిగానే. ఇక్కడ పెరుగుతుందండి. ఇదంతా మునిగిపోతే ఇంక ఏటు కొట్టుకండి, ఇక్కడ ఏం పని ఇంకా అవ్వదు. కొట్టుకుపోతాయండి. మాకు మెయిన్ ఎలా అంటే ఇప్పుడు దూడలకి పశువులకి మేత కావాలండి. మేత అంటే అవతల పక్కన ఉండిపోయండి. ఇప్పుడు పడవ ఇచ్చారండి మేము వెళ్ళడానికి ఒక పడవ ఇచ్చారండి. ఇంకొక అడుగు కానీ అడుగున్నర కాని ఉడితే వాటికి అక్కడ మొత్తం మేత అన్నది ఉండదండి, తోలు తెచ్చుకోవాలండి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాయంటే ఇదిగో రోడ్డు మీద కట్టేయారండి. ఇంక వీటికి ఏమీ లేదండి. నిన్న నుంచి మాకు కూడా ఇప్పుడు పడవలు మాకు ఎండకాలు అంతా పశువులకి దారి చూపితే బాగుంటుందండి. పాలు మేము వెళ్ళి తెచ్చామండి కదండి, పడవ మీద అండి. మళ్ళీ డేంజర్గా ఉన్నా మరి తప్పదు కదండి, మరి పశువులను వదిలేసుకుంటే బాగోదు కదండి. అది ఇప్పుడు మళ్ళీ పడవ మీద వెళ్ళాలండి.
ఓ పడవ ఇచ్చారండి. ఓ పడవ సరిపోతుందండి ఇప్పుడు ఇస్తే. పశువులు తీసుకురావాలంటే సరిపోదండి, ఓ పడవ సరిపోదండి. అడగలేదండి. అలా ఇప్పుడు వస్తారండి అధికారులు, ఇప్పుడు వస్తారు కదండి, వెనకాల ఉన్న వాళ్ళు అడుగుతారండి. ఇప్పుడు మేము ముందు వెళ్ళిపోన్నామండి. పశువులకేనండి, పశువులకే మొత్తం గడ్డి లేదండి. ఇప్పుడు మొత్తం పశువులకి తినడానికి ఏం లేదండి. పశువులకి మొత్తం అలాగే ఇదిగోండి కట్టేసి ఉన్నాయి చూడండి, అలాగే ఉంటాయండి. ఇంకా ఇప్పుడు అలానే ఎక్కడో దిగిన ఎలాగే ఉంటాం కానీ పశువులు ఉండడానికి దారి లేదండి. పశువులు అదేండి దిమ్మ మీద ఉన్నాయండి, ఇంకా మునిగిపోయింది, ఇంకా ఏమి ఆధారం లేదు. అదండి. అదేవిధంగా ఇప్పుడు ఈ పశువులు ఇంకొంటి రోడ్డు ఎక్కేసి ఇవన్నీ పశువులు అండి, రోడ్ల మీద కట్టుకుని ఉన్నాం, జీవనోపాధి లేదు. అలాగని మాకు రైతులకి లంకలన్నీ మునిగిపోయి పశువులకి మెయిన్ ఇంపార్టెంట్ దానా కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఇంకా మనకి గోదావరి వచ్చిందంటే ఏ అధికార రూపంగా మాకు ఏ బియ్యం కానీ కిరోసిన్ కానీ అటువంటిది ఏమీ లేదు. అటువంటిది మాకు ఇటువంటి సబ్జెక్టులు అన్నీ ఉన్నాయండి. అయితే మాకు ఈ పశువులకి మెయిన్ ఏంటంటే పశువులకి అంతా లంకలో మేపుకుంటామండి. గడ్డి ఎండుగడ్డి నిలబెట్టుకుంటాం. అవి కూడా మునిగిపోయి ఈ అనుకోకుండా వర్షాలు లేకుండా మేము అది అనుకోకుండా ఉన్నపోయి సడన్గా వచ్చేసి ఈ పశువులకి మేత లేకుండా వచ్చేసి ఈ పశువులు రోడ్ల మీద కట్టుకొని చుట్టూరు నీరుతో మేము ఉంటున్నాము. ఇదే విధంగా మాకు ఇంకో నిన్న గురజాబలంకలో ఒక ముసలమ్మది పంపాటి సరస్వతి ఇల్లు పడిపోయింది. అప్పటికప్పుడు గ్రామస్తులంతా కూడా వెళ్ళి ఆవిడ సాయం చేసి ఆవిడని పక్కకు తీసుకొచ్చి ఇంకో ఇంట్లో పెట్టి ఆ ఇల్లుని అప్పటికప్పుడు అలా తొలగించి గ్రామస్తులంతా నిండికి వెళ్ళి గబగబా దాచుకున్నాం. అదేవిధంగా అలాగా ఇంకో 2 ఇల్లులు కూడా కోతకు గురైపోయి ఉన్నాయి. ఈ కోతకు గురించి మాకు ఏ విధమైన స్పందన లేదు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ట్రీట్మెంట్ చేస్తారనేసి 2 కోట్ల రూపాయలు ఏదో శాంక్షన్ చేసేసారన్నారు. అదన్నారు ఇదన్నారు, వచ్చారు, కొలతలు కొలుచుకున్నారు. ఎంత లేదు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మహాకూటమిలో వచ్చి నేను చేయించేస్తాను, ఇదంతా నేను ట్రీట్మెంట్ చేయించేస్తాననేసి అలాగే ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో మళ్ళీ ఈవేళ గోదావరి వచ్చింది కానీ ఈవేళకి మనకి ఇక్కడికి వచ్చి సాగట్లేదు. ఇలా ఈ పశువుల గురించి ఇలాగ ఈ కోత గురించి మేము గురజాబలంక ఉంటుందా ఊడిపోద్దా కూడా మాకు తెలియని పరిస్థితిలో మేము బిక్కిమంటూ ఉన్నాము. ఇదే విధంగా గట్టిగా మాకు స్పందించి మేము చేయాలని ఇంకో రైతులు లంకలో నుంచి కాయగూరలు కూడా మేము కోసుకుని వెళ్ళి పడవల మీద వెళ్ళి నాటు పడవల మీద వెళ్ళి మేము తీసుకొచ్చి పాలు కానీ గేదెలు గాసం కానీ మాకు చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఈ విషయాల గురించి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుచున్నామండి.